కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వరుస ఘటనలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేస్తారు పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్న ఈ ముఠ ఓవైపు గంజాయంతో మరోవైపు వరుస చోరీలకు పాల్పడుతోంది. ఎట్టకేలకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన అఖిలేష్ కుమార్ సాన్సి రితేష్లుగా గుర్తించినట్టు చెప్పారు. వారి నుంచి 52.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.10 లక్షల నగదు, 3.9 కేజీల గంజాయి స్వాధీనం చేస్తున్నట్టుగా వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు ఎస్పీ. వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డ్స్ అందించారు. మన కృష్ణా జిల్లాలో పెరంలూరు, కానూరు ఇటువంటి ఏరియాస్లో సంచరిస్తూ గంజాయి విక్రయిస్తా, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి, ఈ దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠాని పెరంలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు అనికేష్ కుమార్ సాన్సి అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా కానూరు ఏరియాలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి అరౌండ్ 3.9 కిలోస్ వరకు గాంజా ప్యాకెట్స్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. 52.8 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, అరౌండ్ వెండి వస్తువులు మరియు 3,10,000 నగదు కూడా గంజాయితో పాటు స్వాధీనం.